నా చిత్తూరు జిల్లా చౌడాపల్లి మండలం కాయిత పంచాయతీ జనంస్వామిపల్లి ఏడూరు గంగరాజు గంగరాజు అంతా 35,000 నారు నాటినాను. 35,000 నారులోనే కానీ 22,000 నారుగా చేరి 25 రోజులు దిబ్బలో దింపినాను. 4,000 నారుకు వచ్చి 4,000 నారుగా వచ్చి 4 రోజులు దింపినాను. తక్కిన దానికంతా వచ్చి మళ్ళీ 6 రోజులు దింపినాను. విత్తనాలు వచ్చి వాడు నారు ట్రబుల్ ఇచ్చేసి కాయలు పిసికేసి నారు ఇచ్చేసి మొత్తం పంట ఫెయిల్ వచ్చేసి మొత్తం గోళీలు వచ్చేసి ఫస్ట్ కటింగ్ మొదలు వచ్చేసింది. నేను 12 లక్షలు ఖర్చు పెట్టినాను. 12 లక్షలకి నేను ఏం చేయాలా? ఈ పొద్దు వచ్చి 250 రూపాయలు టమాటా బాక్సిపోతా ఉంది. నాది వచ్చి 90 రూపాయలు రేట్ వేస్తున్నారు. ఈ పొద్దు నా పరిస్థితి ఏమి కావాలా? 12 లక్షలు నేను ఖర్చు పెట్టినాను. ఈ పొద్దు ఆత్మహత్యకి బలి అయితే నా పెళ్ళామెట్లకి ఎవరైతారు? ఈ పొద్దు వచ్చి నర్సింగ్ వారి మీద దయచేసి వారి మీద చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే రేపు నా పొద్దు 1000 మంది రైతులు నష్టపడిపోయి ఆత్మహత్యకి బలి అవుతారు. ఆత్మహత్యకి బలి ఖచ్చితంగా అవుతారు. కళాతమ్మ గంగరాజు భారీగా నర్సరీలో ఇట్లా నారగొచ్చిందాము. నర్సమంతావా 10 ఏళ్ళు ఇంకా 20 ఏళ్ళు ఇంకా ఈ పంట చేసిందాము. ఎప్పుడు ఇట్లా రాలేదు. ఈ తడవి ఇట్లా వచ్చేసింది. మా ఇంటి ఆయన ఆత్మహత్య చేసుకోవాలని 4 దినాలు ఇంకా కావిలు ఉండాము. మా కుటుంబం అంతా ఏం కావాలా?